వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. నా బిడ్డకు న్యాయం చేయండి. 9 ఏళ్లుగా ఓ తల్లి అడుగుతున్న, కొన్ని సందర్భాల్లో అడుక్కుంటున్నటువంటి తీరి ఇది. ఆ నిస్సహాయ తల్లి ప్రభుత్వాలను వేడుకుంటున్నా కొందరి మనసు కరిగింది, మరికొందరి మనసు కరగలేదు. అయితే కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలన్నీ పవన్ కళ్యాణ్ ఆరోపించినటువంటి నేపథ్యంలో సుగాలి ప్రీతి తల్లి ఏం కోరుకుంటుంది? ఆమె ట్రోలింగ్ ని ఫేస్ చేసినటువంటి ఈ సందర్భంలో లెట్స్ ఇన్వైట్ సుగాలి ప్రీతి మదర్ సుగాలి పార్వతి గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సార్. అమ్మ నమస్తే. సార్ నమస్తే సార్. అమ్మ, 9 ఏళ్ల బట్టి మీ వేదన వర్ణనాతీతం, మీ ఆవేదన అక్షరాలకు అందనిది. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే, వీల్ చైర్ లో ఉండి నా బిడ్డకు న్యాయం చేయండి అని మీరు యాత్ర చేపడితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని చెప్పి మిమ్మల్ని ఆపేసినటువంటి దుస్థితి చూశాను. ఏం ఏం మాట్లాడాలి మీతో? అసలు మీరేం చెప్పదలుచుకున్నారు? సార్ ఒకటే సార్, మరి మీరు చెప్పినట్లుగానే ఈ సుదీర్ఘ పోరాటంలో ఈ 8 ఏళ్లలో నేను పోరాటం ప్రతి ప్రభుత్వాలతో, ప్రతి ప్రజా ప్రతినిధులతో, ప్రతి ప్రజా నాయకులతో చేస్తానే ఉన్నాను సార్. అయినా కూడా నిజంగా మీరు చెప్పినట్ల కొందరి మనసు కరిగి నాకు సపోర్ట్ చేశారు, కొందరి మనసు ఇంకా కరగలేదు. ఒక అలా ఉంది. ఎవరు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, మరి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు యాంటీగా అయిపోతున్నారు. దానికి ఉదాహరణ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రెస్ మీటే సార్. హ్మ్. మరి మీరు ఏదైతే అంటున్నారో ఇప్పుడు టీడీపీ అయితే ఏమి, మరి జన సైనికులు అయితే ఏమి, వీర మహిళలు అయితే ఏమి, మరి నన్ను ట్రోల్ చేయడానికి రెడీగా ఉన్నారని అది సిద్ధపరిచింది కూడా మరి పవన్ కళ్యాణ్ గారే నిన్న మీటింగ్ లో ఇండైరెక్ట్ గా ఇంకా మీరే కాసుకోవాలి, ఇంకా మీరే చెయ్యాలి అని ఇంటిమేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది మరి అన్నగారే. మరి ఒకటి సార్, నేను న్యాయం అడుగుతా ఉన్నాను. 2019లో ఏం న్యాయం అడిగానో, 2017లో ఏం న్యాయం అడిగానో, 2025 ఈ రోజు కూడా నేను అదే న్యాయం కోరుకుంటా ఉన్నాను. సుగాలి ప్రీతికి అత్యాచారం చేసి హత్య చేసిన దోషులు ఎవరు, మీరు ఇన్వెస్టిగేషన్ చేసి అందరికీ చూపించండి వీళ్ళు ఆ ముద్దాయిలు అని నేను కోరుతా ఉన్నాను సార్. హ్మ్. చట్టం తన పని తను చేసుకొని పోతారు. మీరు ఫస్ట్ గా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను కనిపెట్టండి అని అడుగుతా ఉన్నాను. హ్మ్. మీరు అది 2017 నుంచి 19 వరకు కూడా నేను పోరాటం ఒకవేళ నిజంగా మీరు అన్నట్లుగా డబ్బు డబ్బు కోసమే అయి ఉంటే, మరి 2017లో నా కూతురు సుగాలి ప్రీతి శవం ఇంకా బయటికి దాటక ముందే స్కూల్ వాళ్ళు నా కాళ్ళ దగ్గరికి మరి బ్యాగులు బ్యాగులు లక్షల లక్షలు డబ్బులు తెచ్చిపెట్టి మరి కాంప్రమైజ్ కమ్మని అడిగిన పరిస్థితిని నేను కాలుతో తన్నిన పరిస్థితి నాది. స్కూల్ యాజమాన్యం మరి ఆ తీసుకొచ్చిందా మీ రోజే నేను దగ్గరికి ఒకవేళ బేరసారము, లేకపోతే 2017 నుంచి 19 వరకు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్, టీడీపీ ప్రతినిధులు తీసుకొచ్చారా పార్వతి గారు? సార్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళే తీసుకొని వచ్చారు సార్. మరి కేసు వాపస్ తీసుకోండి, మరి మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది, మీరు చాలా కూడా ఇంకా మీరు స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది, జరిగింది ఏదో జరిగిపోయింది, మేము ఇచ్చే ఈ 60 లక్షలు 70 లక్షలు తీసుకొని కేసును వాపస్ తీసుకోండి అని మరి వాళ్ళు ఒత్తిడి చేయడం జరిగింది. మేము లొంగకుండా మేము పోరాటమే చేస్తాము. ఒకవేళ ఇన్ కేసు మా పాపనే చనిపోయింటే కనుక మీరే అంత డబ్బులు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మేము కేసే చేసుకుంటాము, కేసునే చూసుకుంటామని చెప్పి పంపించడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పిన విధంగా ఒకవేళ డబ్బుకే నేను ప్రాధాన్యత ఇచ్చి ఉంటే గనక ఆ రోజే నేను కోటీశ్వరాలను అయిపోయేదాన్ని కదా సార్. మరి ఎందుకు ఇంత పోరాటం చేయాలి, ఎందుకు ఇన్ని లక్షల అప్పులు తెచ్చుకొని ఒక వీల్ చైర్ లోనే ఉండి మరి వాష్రూమ్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి నాకు కల్పించుకొని మరి ఈ పోరాటం చేయడంలో అర్థం ఏంటి చెప్పండి. నాలాగా ఇంకొక తల్లికి తల్లిదండ్రులకి ఎవరికి క్షోభ కలగకూడదు. ఈ విద్య అనే ముసుగులో ఈ ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే పొలిటికల్ పవర్ ఉన్న ఈ స్కూల్ లాంటి ముద్దాయిలకు శిక్ష పడితే ఇంకొక అమ్మాయికి ఇలాంటి జరగదు అనే ఉద్దేశంతో మేము ఈ పోరాటం చేస్తానే ఉన్నాం. కానీ మరి ఈ పోరాటం ఒక డబ్బుకో ఇంకొకటి ఏదో ఆశించి అయితే గనక మీరు అనుకున్న దానికంటే నాకు ఎప్పుడో మేము కోటీశ్వరులు అయిపోయే వాళ్ళము, మీరు అనుకునే దానికంటే ఉన్నత స్థాయిలో నేను ఉండేదాన్ని. ఇట్లా రోడ్ల మీద న్యాయం కోసము పోరాడాల్సిన అవసరం లేకుండే సార్. పార్వతి గారు, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ న్యాయం దొరకని ఆడపిల్లల కేసులు ఏమైనా ఉన్నాయంటే నాకు తెలిసి రెండు ప్రముఖంగా. ఒకటి అయేషా మీరా అయితే, రెండవది సుగాలి ప్రీతి కేసు. మీరు భయపడకుండా లేకపోతే నిర్భయంగా చెప్పండి, సుగాలి ప్రీతి మరణం వెనుక, సుగాలి ప్రీతి హత్య వెనుక ప్రభుత్వ పెద్దలు ఏ పార్టీ వాళ్ళైనా ఉన్నారా? ఉన్నారా?
ఎస్ ఉన్నారండి. దానికి భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నా కూతురికి అన్యాయం జరిగింది. నా కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా న్యాయం కోసం పోరాడతాను సార్. దీంట్లో నా చావుకైనా నేను భయపడను. నన్ను ట్రోల్ చేసిన తర్వాత నన్ను నన్ను ఎంత ఇబ్బందులు పెట్టినా నేను భయపడను సార్. ఎందుకంటే నాకు కావాల్సింది న్యాయం. నేను ఫిజికల్ గా హ్యాండిక్యాప్డ్ కానీ మెంటల్ గా నేను హ్యాండిక్యాప్ కాదు. ఏవైతే ప్రభుత్వాలు నాకు మాట ఇచ్చి మర్చి, మరి నాయకులైతే మాట ఇచ్చి మర్చారో వాళ్ళు వికలాంగులు సార్ నా దృష్టిలో. వాళ్ళు న్యాయం చేయని వాళ్ళు వికలాంగులు సార్. మరి ఖచ్చితంగా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమే సార్. ఆ టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళకు పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళే వాళ్ళకు అండ సహకారాలు ఉన్నాయి. ఈ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో బెడ్రూమ్స్లలో మరి ఏ ప్రభుత్వ ఏ ప్రజా ప్రతినిధులకు మరి అమ్మాయిలను వాళ్ళు ట్రాప్ చేసి మరి చంపేస్తున్నారో తెలియదు కానీ దీంట్లో నా కేసులో మాత్రం ఖచ్చితంగా ఆ స్కూల్లో ఏదో పెద్ద పెద్ద విషయాలే జరుగుతున్నాయి. మరి ఆ విషయాలను చూసిందనే మన ప్రీతిని చంపడం జరిగింది సార్. ఓకే అమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా సుగాలి ప్రీతి కేసు గుర్తుందా, సుగాలి ప్రీతి కేసుకు న్యాయం చేయాలి, కూటమి అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కేసులో నిందితుల్ని పట్టుకుంటాం, ఇది అందరికీ తెలుసు. ఆన్ రికార్డ్ చెప్పింది. మీరు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చాలా సార్లు కలిశారు కదా పార్వతి గారు, మీకేం చెప్పారు? అది మీరు తప్పితే ఇంకెవరు చెప్పలేదు. సార్ 2019 నుంచి మరి 2024 వరకు కూడా మాకు మోరల్ గా చాలా గట్టి సపోర్ట్ ఇచ్చినారు పవన్ కళ్యాణ్ గారు. నేను దానికి కృతజ్ఞతగా ఉన్నాను. నేను ఎక్కడ కూడా అదే చెప్తున్నాను. నేను ఎక్కడైనా ఆయనను విమర్శించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఉమ్. ఎవరో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని వినాల్సిన అవసరం కూడా లేదు సార్. ఆయన నాకు మోరల్ సపోర్టు. మరి సుగాలి ప్రీతి కేసు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి. సుగాలి ప్రీతి కేసు గురించి మీరు అసెంబ్లీలో ప్రస్తావించాలి. మరి సుగాలి ప్రీతి గురించి ఎందుకు మీరు పట్టించుకోరు? ఆ ఉమ్. పట్టి ఆ అధికారులకు ఆడపిల్లలు లేరా? మరి ఆ చేసిన వెధవలకు ఆడపిల్లలు లేరా అని మీరు ఇంత గట్టిగా ప్రశ్నించిన మీరు కూటమి ప్రభుత్వంలో అంతనంత ఎత్తుగా మీరు స్థాయిలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకు ఎందుకు న్యాయం ఇంతవరకు జరగలేదు? ఈ 14 నెలల వ్యవధిలో ఈ న్యాయం జరిగిపోయేది. కానీ మీరు ఎందుకు ఆ దశగా మీరు అసలు సుగాలి ప్రీతి కేసును తీసుకోలేదని ప్రశ్నించడానికి రోడ్డు మీదకి వచ్చినప్పుడే కదా సార్ ఇప్పుడు ఆయన ఆయన స్వరూపం మీద ఇప్పుడు బయటపడతా ఉంది సార్. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ సర్కార్. మీకు పవన్ కళ్యాణ్ గారే చెప్పినట్లు చేసినటువంటి ఆర్థిక సహాయం కానీ, ఉద్యోగం కానీ, అంటే మీ మీ హస్బెండ్ కి ఉద్యోగం కానీ ఇచ్చినది జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఎగదోస్తుంది కూడా వైసీపీఏ అని మీ మీద ప్రధానంగా ఆరోపణ వినిపిస్తుంది. నిజం చెప్పండి, మిమ్మల్ని వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎగదోస్తున్నారా కూటమి సర్కార్ పైకి? సార్ ఇవన్నీ న్యాయం చెయ్యలేనప్పుడు వచ్చే మాటలు సార్ ఇవి. మీరు న్యాయం చేయండి. మాకు ఎవ్వరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మీరు సుగాలి ప్రీతి కేసుకు ప్రభుత్వంలో మీరు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే అడిగారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి కేసుల కోసమే నాకు అధికారం కావాలి, ఇలాంటి సుగాలి ప్రీతి కేసులకు న్యాయం చేయడానికే నేను అధికారంలో ఎన్నో ఏండ్లుగా నేను ఎదురు చూస్తున్నానని చెప్పారు కదా. మరి మీరు ఇప్పుడు న్యాయం న్యాయం కోసం అరిచే స్థాయి నుంచి న్యాయం చేసే స్థాయికి ఎదిగారు. మరి అలాంటప్పుడు న్యాయం ఇస్తే మేము ఎవరు ప్రశ్నించం కదా సార్. ఎవరు సార్ ప్రజలకు ప్రశ్నించే తత్వం ఖచ్చితంగా ఉంది సార్. ప్రభుత్వాలైనా కావచ్చు, ప్రజా నాయకుల మీద అయినా కూడా అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. రాజ్యాంగం ప్రకారం ఏదైతే లోకేష్ బాబు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజ్యాంగం పట్టుకొని ఈ రాజ్యాంగం ప్రకారం నాకు హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది అన్నారో అదే హక్కు సుగాలి ప్రీతి పేరెంట్స్ కు ఉంది. అదే హక్కు ప్రతి ప్రశ్నించే వాళ్ళకి ఉంది సార్. మీరు న్యాయం చేయనంత వరకే కదా మేము ప్రశ్నిస్తాం. న్యాయం చేస్తే ప్రశ్నించాం కదా సార్. మరి ఎందుకు మీరు న్యాయం చేయడం లేదు? అది కదా మీరు మీ మనస్సాక్షికి మీరు మాట్లాడుకోవాల్సినది. మీరు అడగాల్సినది ఏది అంటే నేను ఎందుకు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయలేకపోతున్నాను, మాట ఇచ్చాను ఎందుకు ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అనేది మీరు మిమ్మల్ని విమర్శించుకోవాలా సార్. మేము విమర్శించాల్సినంత అవసరం లేదు. మీరు న్యాయం చేస్తే నేను రోడ్డు మీదకి అతి కష్టం మీద ఒక అడుగు తీసి ఒక అడుగు ఆ, వేయలేకుండా నేను రావాల్సిన అవసరం లేదు కదా సార్. నాకు తెలిసి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్ కలిశారు. ఒక రోజు నేను కర్నూలు ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా మీరు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఉంటే మనం క్యాన్సిల్ చేసుకున్నాం కదా పార్వతి గారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఆయన ఏం భరోసా ఇవ్వలేదా? సార్ ఒక్కటి సార్, నిజంగా పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేసుకోవాలి. డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత సుగాలి ప్రీతి పేరెంట్స్ ని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారా? లేదా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి ఇంటికి వచ్చి పరామర్శించారా?
లేదా సుగాలి ప్రీతి పేరెంట్స్ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చి గొడవ పరి మరి అపాయింట్మెంట్ తీసుకున్నారా అనేది ఈ మూడిటికి ప్రశ్న మరి పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి సార్. నేనైతే చెప్పగలుగుతున్నాను, మేము ఆ రోజు వెళ్తే మాకు అపాయింట్మెంట్ తిరస్కరిస్తే మేము అక్కడ గొడవ చేసి మరి లోపలికి చొరబడి మరి అపాయింట్మెంట్ కోసం చొరబడి మరి అపాయింట్మెంట్ తీసుకున్నాం సార్. అపాయింట్మెంట్ ఇప్పటి ఇవ్వలేదు వరకు మీకు? కూడా మీరు మరి ఇవ్వలేదు సార్. అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటున్నారు కదా సార్, చెట్టు పళ్ళున్న చెట్టుకే దెబ్బలు పడతాయని. సార్ ఉమ్, ఇలా మీరు ఇవ్వకున్నా కూడా ఇప్పటి వరకు కూడా నేను నోరు మెదపలేదు సార్. ఉమ్, ఎందుకంటే మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అదే విధంగా మరి నేను పదే 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 10-11 సార్లు దాదాపుగా మీ ఆఫీస్ చుట్టూ తిరిగి అపాయింట్మెంట్ కోసం అడిగితే కూడా తిరస్కరించిన మీ ఆఫీస్ వాళ్ళని మీరు అడగాలి. ఆ తల్లి అన్నిసార్లు చెప్తుంది కదా, మరి ఎందుకు మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదని మీ కింద ఉన్న స్థాయి అధికారులు మీరు అడగాలి. కానీ మీరు అలా చేయకుండా సుగాలి ప్రీతి గారికి అన్ని చేశాము, ఈ సుగాలి ప్రీతి గారికి 5 ఎకరాల పొలం ఇచ్చాము, సుగాలి ప్రీతి గారికి 5 సెంట్ల స్థలం ఇచ్చాము, మరి 2 ఉద్యోగాలు ఇచ్చారు, ఇవన్నీ చెప్పడము అనేది ఎంతవరకు సార్ ధర్మం చెప్పండి. నేను అడిగింది మీకు ఎప్పుడే గాని ఏ అధికారినైనా ఏ ప్రభుత్వాన్నైనా నేను అడిగింది న్యాయం ఒకటే. ఎక్కడే గాని మేము ఆ డిమాండ్ చేస్తాము మరి మాకు ఇది కావాలి అది కావాలి నేను ఎక్కడిని అడగలేదు. కానీ యాజ్ పర్ SC ST యాక్ట్ ప్రకారం ఏ ఆడపిల్లకైనా ఏ మనిషికైనా వాళ్ళ ఇంట్లో ఒక మనిషిని కోల్పోతే అతి దారుణంగా ఇలా చంపేస్తే రావాల్సిన బెనిఫిట్సే గాని మీరేదో నా మీద జాలిపడి గాని ఈ అమ్మాయి వికలాంగురాలు కాదా అని నాకు ఇచ్చారా చెప్పండి. ఉమ్, ఒకవేళ SC ST యాక్ట్ లేకపోతే ఇవన్నీ మాకు ఇచ్చేవాళ్ళ? ఇంకా రావాల్సినవి ఉన్నాయి కదా, దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? మీరు ఆ, ఏదైతే ఎవరో స్క్రిప్ట్ రాస్తే చదివినట్ల పేపర్లో మీరు 2 ఉద్యోగాలని చెప్తున్నారే, మీరు కనీసం ఏది నిజం ఏది అబద్ధం అని మీరు ఆలోచించే శక్తిని కూడా మీరు కోల్పోతున్నారా పవన్ కళ్యాణ్ గారు? మరి నిజంగానే మరి 2 ఉద్యోగాలు అంటున్నారు. నాకు ఉద్యోగం 2013లో ఉమ్, హ్యాండిక్యాప్ కోటా కింద నేను మరి అపాయింట్ అయ్యాను ఆ, మెడికల్ డిపార్ట్మెంట్ 2013లో. ఉమ్, మరి ఏ విధంగా మీరు 2 ఉద్యోగాలు అంటారు? అంటే ఉమ్, ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది మీరు? మీ మీ వీడియోస్ను మీ మాటల్ని కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు. ఎందుకు మీరు ఈ అబద్ధాలు చెప్పాలి? ఎందుకు నా మీద బురద చల్లాల్సిన అవసరం? నేను అడుగుతున్నది న్యాయం. నేను ఎవ్వరి ఎమ్మెల్యే సీటో మినిస్టర్ సీటో లేకపోతే కోట్ల కోట్ల డబ్బులు అడగలేదు సార్. ఇలా నేను డబ్బు అడిగింటే నేను 2017లోనే కోటీశ్వరాలను అయిపోయాను సార్. నాకు ఎగ్జాక్ట్లీ. అవసరం లేదు. వాళ్ళు ఇచ్చే డబ్బు నాకు నా కాలి గోటితో సమానం సార్. కానీ నాకు చట్టపరంగా రావాల్సినవి ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దట్ టు టేక్ దట్. ఎందుకంటే మాకు రావాల్సినవి అవి. ప్రభుత్వము ఏమంటే విఫలమయ్యారు నా కూతుర్ని మ్, ఏమంటే కాపాడే విషయంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టి నాకు ఇస్తున్నారు. కానీ మరి ఇదే ఉదాహరణకు మరి ఎమ్మెల్సీ అనంతబాబు గారికి అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో మరి మీరు ఇచ్చారు కదా, మరి వాళ్ళకి మీరు న్యాయం ఎందుకు చెప్పారు? వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇచ్చారు కదా, అదే పెద్ద పెద్ద పేపర్లో హెడ్డింగ్స్ ఇచ్చారు కదా. మరి వారింటికి మరి హోమ్ మినిస్టర్ అనిత గారు వెళ్ళి పరామర్శించి బాధపడి ఏడ్చి రూల్స్ కి వ్యతిరేకంగా 2 ఉద్యోగాలు ఇచ్చి మరి ఎందుకు మీరు పరామర్శించాల్సి వచ్చింది? ఎందుకు న్యాయం చేయాల్సి వచ్చింది? మరి మాట ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటున్నప్పుడు మీరు మాట ఇచ్చిన మీరెందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? అది కదా సార్ మీరు అడగాలి, నన్ను కాదు సార్. మీరు మీరు ఇంకా అడగద్దు న్యాయం అని చెప్పాల్సింది నాకు కాదు సార్. మీరు చెప్పాల్సినది చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, లోకేష్ బాబు గారిని పిలుచుకొని, అయ్యా బాబు నేను మాటిచ్చాను ఆ తల్లికి, ఆ వికలాంగురాలు నన్ను నమ్ముకొని ఇంతవరకు నమ్మకంగా ఉంది, న్యాయం కోసము పోరాటం చేస్తాంది, మరి నేను మాటిచ్చాను, నేను మాట నిలబెట్టుకోవాలి పరిస్థితి మీరు తీసుకురావాలని వాళ్ళకి చెప్పాలి సార్. మీరు అలా కాకుండా మీరు కేసుని వేరే కోణంలో తీసుకొచ్చి, అంటే డబ్బు కోసమే ఇవి చేస్తాము లేదంటే డబ్బులు విపరీతంగా వీళ్ళకి ఇచ్చేసామని చెప్పడం ఎంతవరకు ధర్మం సార్? సరే ఒకవేళ నిజంగానే అలా డబ్బు మాకు వచ్చి ఉంటే, అలా అలా డబ్బులు మేము తీసుకొని ఉంటే, మరి ఈ పోరాటంలో మరి 80 నుంచి 90 లక్షల దాకా మేము అప్పులు చేసుకొని మరి వడ్డీలు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది సార్? మరి అదే మరి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, మరి జనసేన ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, చెప్పండి అయ్యా చెప్పండి, 10 కోట్ల స్థలం ఇచ్చాం వాళ్ళకి, 5 ఎకరాల పొలం ఇచ్చామని. సార్ ఈ 5 ఎకరాల పొలం, ఈ 5 సెంట్ల స్థలం, ఈ మా ఆయనకి నా భర్త గారికి ఇచ్చిన ఏదైతే ఉద్యోగం ఉందో ఆ ఉద్యోగం, మరి మీరు ఇచ్చిన 8,25,000 ప్రభుత్వం ఇచ్చిన ఇవన్నీ కూడా తిరిగిస్తాం సార్. దయచేసి మీకు చేతులైతే జోడిస్తున్నా, నా సుగాల ప్రీతిని నాకు బతికించి తెచ్చిస్తారా సార్? తెచ్చి ఇవ్వండి సార్ సాధ్యమైతే. మీరు చంపేశారు కాబట్టే కదా సార్
మీరు మీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి, అక్కడ దోషులు చంపారు కాబట్టి మీరు మాకు ఇచ్చారు సార్. అది కూడా మాకు రావాల్సినవే ఇచ్చారు కదా సార్. ఒక్క రూపాయి అయినా ఎక్స్ట్రా ఇచ్చారా? అదే మరి మీరు ఎమ్మెల్యేలతో మీరు చెప్తా ఉన్నారు, మీరే మాట్లాడాలి, మీరే గలమెత్తాలని చెప్తున్నారు కదా సార్. ఉసిగొలుపుతున్నారు నా మీద. పోనీయండి సార్, నా ప్రాణం తీయగలరా? నా ప్రాణం తీసేంత వరకు నేనైతే పోరాటం చేస్తాను సార్. ప్రాణం తీస్తే మాత్రం నేను చెప్పలేను కానివ్వండి, ప్రాణం ఉన్నంత వరకు మాత్రం నా సుగాలి ప్రీతి కేసుకు మీరు తీసుకున్నంత ఈజీగా నేను తీసుకోలేను సార్. మీరు ఇప్పుడు సింపుల్ గా ఆ డిఎన్ఏ మ్యాచ్ కాలేదు, మరి కేసులు తారుమారయ్యాయి, ఇంత సింపుల్ గా చెప్పి మీరు తప్పించుకుంటారు నేను ఊహలో కూడా ఊహించుకోలేదు. మిమ్మల్ని ఆకాశం అంత స్థాయిలో మేము పెట్టుకొని మేము కలలు కన్నాము. మీరు వస్తే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అన్నారు, ఖచ్చితంగా మరి రావాలి పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితంగా మరి న్యాయం జరుగుతుందని మేము అనుకున్నాం సార్. కానీ మీరు ఇప్పుడు ఉన్నట్టుగా ఉన్న పలంగా మీకు ఆ, ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చాయో మరి అవి వచ్చాయి కదా, ఇండైరెక్ట్ గా మీరు ఇంకా నోరు మూసుకోండి, మీరు పోరాటాలు చేయకూడదు, మీరు పోరాటం చేసినా నేను మీకు సపోర్ట్ చేయనని మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సార్. కానీ ఖచ్చితంగా మీ ప్రభుత్వం మీరే చేయాలి సార్, ఎందుకంటే మీరే మాట ఇచ్చారు, మీరే మాట నిలుపుకోవాలి సార్. ఎందుకంటే ప్రభుత్వాలు వైఫల్యం అనేది ఖచ్చితంగా ప్రతి ప్రజలకు తెలుసుకోవాలి, ప్రతి ప్రజలకు తెలుస్తుంది సార్. మరి ముఖ్యంగా నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను సార్. ఎవరైతే నన్ను విమర్శించాలని మీరు చూస్తున్నారో, ట్రోల్ చేయాలని చూస్తున్నారో, అది అక్కలు కానివ్వండి, చెల్లెళ్ళు కానివ్వండి, తమ్ముళ్ళు కానివ్వండి, జన సైనికులు, వీర మహిళలు, మరి టీడీపీ వాళ్ళు, ఎవరైనా ఒకటి ఆలోచించండి సార్. సార్ న్యాయం చేస్తే రోడ్ల మీదకి వచ్చి అడుక్కోవాల్సిన పరిస్థితి నాకు లేదు సార్. ఆ న్యాయం ఎందుకు మీరు చేయడం లేదు? ఈ 14 నెలలు అసలు కూటమి ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కేసు గురించి ఎందుకు చర్యలు తీసుకోలేదని అడగండి సార్. వాళ్ళ సమాధానం వినిన తర్వాత మీరు చెప్పండి సార్. ఏదైతే మీరు ఇప్పుడు ఎకరా 20 కోట్లు పోతుంది, 2 కోట్లు పోతుందని చెప్తున్నారు కదా సార్. మరి దయచేసి మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను అడుగుతా ఉన్నాను, మరి ఎమ్మెల్యేలు కూడా అడుగుతున్నాను సార్. సార్ ఒక్క ఎకరా మా దగ్గర కొనండి సార్, కొని ఆ డబ్బులు ఇస్తే మేము మాకున్న అప్పులు మేము తీర్చుకొని మరి కేసు కోసం పోరాడతాం సార్. ఇంతకంటే ఇంకా నేను ఇంకేం చేయాలి సార్? రోడ్డు మీదకి వచ్చి న్యాయం కోసం అడిగితే మీరు మళ్ళీ ఎదురుదాడి మా మీద చేస్తున్నారు సార్. ఇది మీకు న్యాయమేనా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు? మిమ్మల్ని నమ్మి నేను ఈ 14 నెలలు, ఏదైతే జనవరిలో సిబిఐ వనరులు లేవు అని కేసు ఎత్తేస్తున్నారని చెప్పినా కూడా నేను మీ మీద ఒక రాలేదు సార్, ఒక్క విమర్శ కూడా చేయలేదు. ఎందుకంటే పూర్తి నమ్మకం మీ మీద పెట్టుకున్నాం, పవన్ కళ్యాణ్ గారే మాకు చేయగలని నమ్మకం పెట్టుకున్నాం కాబట్టే మేము ఈ 14 నెలలు కానీ మిమ్మల్ని ఎక్కడే కానీ మిమ్మల్ని ఏమంటారు విమర్శించలేదు. మీ ఆ స్థాయిలో కూడా మేము ఆ దశలో కూడా మేము మాట్లాడలేదు. కానీ ప్రతిసారి మేము మిమ్మల్ని అపాయింట్మెంట్ కోరాం, మీరు అపాయింట్మెంట్ నిరాకరించారు. మరి ఏ ఉద్దేశంతో మీరు నిరాకరించారో మాకైతే తెలియదు. మీరే నిరాకరించారో, మీ కింద అధికారులు మరి నిరాకరించారో మాకైతే తెలియదు. మా బాధ్యతగా మేము వచ్చి మిమ్మల్ని కలవడం జరిగింది, మీరే మమ్మల్ని కలవలేదు. మరి అది మీరే ప్రశ్నించాలి, మీరే మీకు సమాధానం చెప్పుకోవాలి సార్. రైట్ పార్వతి గారు, నిజంగా చెప్పాలంటే మీ ఆవేదన అక్షరాలకు అందనది. ఎందుకంటే మీరు చేస్తున్న న్యాయ పోరాటము ఇక ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఏ తల్లికి రానటువంటి కష్టం మీకు వచ్చింది, ఏ బిడ్డకు జరగరానటువంటి ఘోరం సుగాలి ప్రీతికి జరిగింది. రాజకీయ పార్టీలు ఏవైనా సరే ఖచ్చితంగా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అనేటువంటిదే మీడియా తరపున ఒక జర్నలిస్ట్ గా నా డిమాండ్. అయితే మీ ఆవేదన మొత్తం అంతా కూడా 15 నిమిషాల్లో నేను కుదించలేను పార్వతి గారు. తప్పకుండా మీ దగ్గరికి వస్తాను, మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. ఖచ్చితంగా మళ్ళీ మీ అంతరంగం తెలుగు ప్రేక్షకులకి, తెలుగు వీక్షకులకి అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.